హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కర్ణాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్వాడ ప్రాంతం నుంచి అంకోలా వైపు 9 మంది పర్యాటకులతో వెళుతున్న ఒక జీపు యల్లాపుర పట్టణ శివారు ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పింది. వేగంగా వెళుతున్న ఆ జీపు ఎదురుగా వస్తున్న ఒక భారీ లారీని అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు జీపు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఇక ఈ ఘోర ప్రమాదంలో జీబులో ప్రయాణిస్తున్న వారిలో 6 పర్యాటకులు తీవ్రంగా గాయాల పాలయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో మిగిలిన 3 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఈ ప్రమాద ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తెల్లవారుజామున మంచు వల్ల రహదారి సరిగ్గా కనిపించకపోవటం లేదా డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.